యూనియన్ నాయకులు చేసిన వ్యాఖ్యలు తాపీ మేస్త్రీల మనోభావాలను దెబ్బతీశాయని తెల్లాపూర్ తాపీ మేస్త్రీ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తెల్లాపూర్లో తాపీ మేస్త్రీల నిరసన చేపట్టారు. ఇందిరా పార్క్ ధర్నాలో తాడు బొంగరం అంటూ మాట్లాడి తాపీ మేస్త్రీలను అవమానించడం సరికాదని అన్నారు. సెంట్రింగ్ యూనియన్ పెద్దలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని నిర్మాణ రంగాల కార్మికులు ఐక్యతతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తాపీ మేస్త్రీలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తెల్లాపూర్లో యూనియన్ కార్యాలయానికి స్థలం మంజూరు చేయాలని కోరారు. సెంట్రింగ్ బడాబాబులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్ మీద ఆ రోజు మాట్లాడి తాపీ గుండుదారం అని ఏలనగా మాట్లాడారు. కాబట్టి మా తాపీ మేసులు అంతా ఆత్మాభిమానం దెబ్బతింది. కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలి వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేశారు. వాళ్ళు పెంచిన రేట్లు ఇంటి ఓనర్కి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు పనులు కూడా మాకు తగ్గాయి. తాపీ మేసులకు మేము రేట్లు పెంచలేదు. వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి ఇంకొకటి మమ్మల్ని అవమానించినట్టు మాట్లాడారు. ఈ కార్మికులంతా పని చేసుకుని బతికే వాళ్ళం. వాళ్ళు సపరేట్ మేము సపరేట్ కాదు. వాళ్ళు ఏం చేశారు, అలాగలాగా మేము అలాగా మీరు అలాగా మా వల్ల మేము బతుకుతున్నాం మీ వల్ల మీరు బతుకున్నారు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. విభేదాలు తీసుకొచ్చేసి చిచ్చు పెట్టేసి మాట్లాడారు. కానీ సెంట్రింగ్ వాళ్ళని అందరినీ అనట్లేదు మేము. ఎవరైతే ఆ స్టేజ్ మీద పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళు తాపి గుండు తెచ్చుకొని వీళ్ళు 1000 రూపాయలతో పెట్టుబడి పెట్టి వర్క్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. మేము 10 లక్షలు 20 లక్షలు పెట్టి మెటీరియల్ కొని మేము పెట్టుబడి పెట్టి మేము నష్టపోతున్నాము. ఆ రకంగా మాట్లాడారు. కానీ సెంట్రింగ్ వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్ కూడా తాపీ బిల్డర్లు మేస్త్రులే ఇచ్చేది అడ్వాన్సులు. అది ఇంటి ఓనర్ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మెటీరియల్ తెప్పించుకొని వర్క్ చేయించుకుంటూ ఉంటాం. కాబట్టి మేమంతా ఒక అన్నదమ్ముల్లాగా ఇప్పటిదాకా పని చేసుకుంటా కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు వేరుగా చేసేసి మాట్లాడారు. మమ్మల్ని అందరూ తక్కువ చేసి మాట్లాడారు. తాపీ వెనక గుండు వెనక ఏముందని చెప్పేసి మాట్లాడారు. తాపీ గుండు అంటే తాపీ గుండు లేకపోతే జీవితాలే లేవు, బిల్డింగే నిలబడదు. మా డిమాండ్ ఏముంది, ఇప్పుడు వాళ్ళు రేట్లు ఇంత పెంచితే కాదు, పాత రేట్లే చేయాలి. ఇంకొకటి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు అందరు కాదు, సెంట్రింగ్ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద బడాబాబులు కూడా ఉన్నారు. బడాబాబులు మాట్లాడారు, వాళ్ళ లబ్ధి పొందడం కోసం మాట్లాడారు. కానీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. రేట్లు అంత రేట్లు అయితే కష్టము. వాళ్ళు ఏదో 5% పెంచుకుంటే పర్వాలేదు. వాళ్ళు రేట్లు పెంచుకున్నందుకు మాకు బాధ లేదు. కాకపోతే మమ్మల్ని అవమానించి మాట్లాడారు. తాపీ మేస్త్రులు చిన్న చేసి మాట్లాడింది సెంట్రింగ్ సంఘాలు వాళ్ళు అక్కడ స్టేజ్ మీద ఇందిరా పార్క్ దగ్గర స్టేజ్ మీద మమ్మల్ని అవమానించి మాట్లాడారు. అది మాకు కావాల్సింది. ఇంకొకటి మేము ఇక్కడ యూనియన్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి కొద్దిగా స్థలం కావాలి. యూనియన్ ఆఫీస్ కట్టుకుంటాం మేము. మాకు కూడా ఒక గుర్తింపు అనేది కావాలి. ఇక్కడ ఏరియాలో ఎక్కడైనా సరే మన ఇంద్రనగర్ ఏరియాలో, తెల్లాపూర్ ఇంద్రనగర్ ఏరియాలో మాకు ఒక ప్లేస్ కావాలి. ఆ తాపీ మేస్త్రులు భవన నిర్మాణ సంబంధించి మొత్తానికి ఈ మన చుట్టుపక్కల తెల్లాపూరు ఈ చుట్టుపక్కల అందరూ మేస్త్రులు తాపీ మేస్త్రులు అందరూ వచ్చేసారు. ఎల్ఐజీ ఆర్సీపురము, ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ, తెల్లాపూర్, ఎంఐజీ, చెప్పు ఉస్మాన్ నగరు, నల్లగండ్ల, గుల్మర్ పార్కు, లింగంపల్లి, కాపురెడ్డి కాలనీ, ఈ చుట్టుపక్కల నుంచి అందరూ ఆర్సీపురం ఎక్కడి నుంచి అందరూ వచ్చి పాల్గొంటున్నారు సమ్మెలో. ఈ సమ్మె మేము వీళ్ళు దిగొచ్చేంత వరకు ఈ సమ్మె కొనసాగిస్తాము. మా తాపీ పని మొత్తం ఆపేసాం.